అసెంబ్లీలో ప్రకటన చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చని, చట్టాలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు సీఎం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు పలు అంశాలపై కీలకంగా చర్చించారు. అంతేకాదు పొలిటికల్ ఎజెండాపైన పలు రకాలుగా దేవ్జీ, మల్లా రాజురెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్ చంద్రన్నలు సీఎం రేవంత్ తో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వం అనుమతిస్తే జైల్లో ఉన్న మావోలను కూడా కలుస్తామన్నారు లొంగిపోయిన మావోయిస్టు దేవ్జీ. ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నరవుతున్న నిజాన్ని ప్రజలకు వివరిస్తామన్న దేవ్జీ. సీఎం రేవంత్ తో సమావేశం సంతృప్తికరంగా జరిగిందన్నారు.